అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి ఆహ్వానిస్తున్నది మీ ఈతకోట సుబ్బారావు. తెలుగు లిపి పరిణామ క్రమం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈరోజు కొంత అది తెలుసుకుందాం. భాష మనుగడకు జీవశ్వాస. మనిషి మనసు ప్రతిబింబం కదిలిస్తే కోటి పదాల వీణ పలుకుతుంది. భాషలో తరతరాల ప్రభంజనాల లిపి ఉంది. భాషలో ఒదిగిన తరతరాల చరిత్ర ఉంది. భాష దిక్సూచి అయిన దారిలో సముద్రాలు దాటిన మనిషి యాత్ర. ఇందులో భాగంగా తెలుగు లిపి పరిణామ క్రమం గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇందులో 1వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు తెలుగు లిపి ఎలా పరిణామ క్రమం జరిగింది అనేది మనం ఇందులో ఈ డయాగ్రామ్స్ ద్వారా కూడా మనం చూస్తున్నాము. 3వ శతాబ్దం నాటి మౌర్య కాలపు బ్రహ్మీ లిపి ఉంది. అలాగే 3వ శతాబ్దం బట్టిప్రోలు ధాతు బ్రహ్మీ లిపి ఉంది. క్రీస్తు 1వ శతాబ్దం నాటి శాతవాహనుల కాలపు బ్రాహ్మీ లిపి ఉంది. 3వ శతాబ్దం నాటి ఇషాకు కాలపు లిపి ఉంది. 4వ శతాబ్దం గుప్తుల కాలపు లిపి ఉంది. 5వ శతాబ్దం శాలంకాయన కాలపు పురాతన తెలుగు కన్నడ లిపి. 7వ శతాబ్దం పల్లవుల కాలపు గ్రంథ తమిళ లిపిలు. అలాగే 7వ శతాబ్దం నాటి తెలుగు కన్నడ లిపి. 10వ శతాబ్దం పూర్వ చాళుక్య తెలుగు కన్నడ లిపి. 11వ శతాబ్దం రాజరాజ నరేంద్రుని కాలపు తెలుగు కన్నడ లిపి, అంటే ఇది నన్నయ్య భట్టు యుగం నాటిది. అలాగే 13వ శతాబ్దం కాకతీయ గణపతి దేవుని కాలపు తెలుగు కన్నడ లిపి, అంటే ఇది తిక్కని కాలపు యుగం. అలాగే 14వ శతాబ్దం ప్రోలయ ఏమారెడ్డి తెలుగు లిపి, ఇది ఎర్రాప్రగడ యుగం. 15వ శతాబ్దం పెద్ద కోమటి ఏమారెడ్డి కాలపు తెలుగు లిపి, అంటే ఇది శ్రీనాథుని యుగం. 16వ శతాబ్దం శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు లిపి, పెద్దన్న యుగం. ఇలా 1వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఈ తెలుగు లిపి ఎలా పరిణామ క్రమం చెందింది అనేది మనకి ఇందులో క్లియర్గా తెలుస్తుంది. అదొక్కసారి సాహితీవేత్తలకు, భాషా పండితులకు అందరికీ తెలియచేద్దామని ఈ సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఇది కూడా మల్లంపల్లి సోమశేఖర శర్మ తెలుగు సమితి సౌజన్యంతో ఈ రికార్డులు 2006 డిసెంబర్ 27న నాకు ప్రముఖ గ్రంథకర్త, బాల సాహితీవేత్త, బాల సాహితీ చరిత్రకారులు బుడ్డిగ సుబ్రహ్మణ్యన్ గారు నాకు ఇది అందజేశారు. దాని మేరకు ఈ సమాచారాన్ని కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మిత్రులకు కూడా తెలపండి. సదా మీ ఆశీస్సులు కోరుతూ మీ ఈతకోట సుబ్బారావు. నమస్తే.